పూర్వ విభాగం దత్త మందిర్ దత్తనగర్. ఈ చోట ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా శ్రీ దత్త జన్మోత్సవం సందర్భంగా వివిధ ధార్మిక కార్యక్రమాల ఏర్పాటు చేశారు. డిసెంబర్ 19, 2023 నుండి డిసెంబర్ 26, 2023 వరకు వివిధ భక్తిప్రదమైన కార్యక్రమాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీ ఆంజనేయులు దుస్సా మహారాజ్ మరియు శ్రీ గోవింద తుమ్మ మహారాజ్ వీరి నేతృత్వంలో శ్రీ గురుచరిత్ర పారాయణ సప్తాహం కూడా ఇక్కడ నెరవేరుతూ ఉన్నది. అలాగే చిన్మయ మిషన్ కర్నూల్, చిన్మయ ప్రభావలి, శ్రీ 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 స్వామిని సుప్రేమానంద సరస్వతి యూనిట్ ఆఫ్ చిన్మయ సేవ ట్రస్ట్ హైదరాబాద్ వీరిది గురు గ్రంథంపై ఎంతో మధుర ప్రవచన జరుగుతూ ఉన్నది. అయితే ఈ ప్రవచనలో భక్తులంతా ఆనందంతో తడిసి ముద్దవుతున్నారు, భక్తి పరవశంతో పొంగిపోతున్నారు. శ్రీ రాయనర్సు సింగం మరియు శ్రీ దత్తాత్రేయ సింగం వీరి ఆధ్వర్యంలో నెరవేరుతూ ఉన్నాయి. అలాగే హరిభక్త పరాయణులు నరసింహానంద గజ్జల్ మహారాజ్ వీరి మార్గదర్శకత్వంలో ఈ యొక్క భక్తిప్రదమైన అన్ని కార్యక్రమాలు నెరవేరుస్తూ ఉన్నారు. డిసెంబర్ 26, 2023 రోజున పొద్దున 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు రక్తదాన శిబిరం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అన్ని కార్యక్రమాలలో భక్తులంతా పాల్గొనాలని మందిర్ సమితి వారు తెలిపారు. तुम्ही हो ब्रह्मा तुम्ही हो विष्णु तुम्ही हो आदि स्वरूपा అంటే అందుకనే దృష్టి జ్ఞానమయం కృత్వా పశ్యేత్ బ్రహ్మమయం జగత్ కదా. అప్పుడు ఏమవుతుంది అంటే అత్త కోడల మధ్య గొడవలు ఉండవు కదండి, భార్యాభర్తల మధ్య గొడవలు ఉండవు. కొన్ని ఇదంతా నా ప్రారంధం. సీతమ్మ తల్లి ఏమన్నది చెప్పండి? కౌసల్య మాత, కైకా మాత, నువ్వు మాత్రం ఏం చేస్తావు మాత కైకా మాత, నా ప్రారంధం వల్లే మేము ఇలా అరణ్యవాసానికి వచ్చాము, నేను రాముడిని మర్చిపోవడం వల్లని ఈ లంకారాజ్యానికి వచ్చిపోయాను, మధ్యలో మీరెవరు, మీరంతా ఒక అంటే మీడియేటర్స్ అంటారు అనమాట. మనకి ఇలాంటి అవస్థ వచ్చిందంటే వాళ్ళ వల్లనే వచ్చిందండి, వీళ్ళ వలన వచ్చిందండి, మనం వేరే వాళ్ళకే తోసేస్తుంటాం. కానీ వాళ్ళు మనకి మధ్యస్థులు, వాళ్ళు మనకి మన కర్మ అలా ఉంది, మనం ఏం చేయలేము. అందుకని కర్మ సిద్ధాంతాన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తి ఎవరిని కూడా దూషిస్తాడా? ఎందుకంటే మన యొక్క ప్రారంభం అది. కాబట్టి అందుకని ఇక్కడ కోపాన్ని ఎవరైతే జయిస్తారో అలాంటి వాళ్ళకి గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. మెయిన్ ముఖ్యంగా గృహస్థంశం కూడా చూడండి, వంట చేసేటప్పుడే తెలిసిపోతుంది అనమాట కదా. భర్తకి పొరపాటును ఉప్పు ఎక్కువ వేసి వండింది అనుకోండి, ఆ భర్త తినేటప్పుడు అనుకుంటాడు అనమాట, అబ్బా ఎంత ఉప్పు వేసిందిరా నాయనా అనుకుంటాడు కదా. వెంటనే ఈవిడ తినేటప్పుడు అనుకుంటుంది, అయ్యయ్యో నేను ఎక్కువ ఉప్పు వేసానయ్యా, మా భర్త పాపం ఈరోజు ఎలా తింటాడో ఏమో అని వెంటనే ఫోన్ చేస్తుంది. ఏమండి అంటుంది. ఆయన ఫోన్ చేసి అంటాడు, ఏమ్మా మీ అమ్మా నాన్నకి ఉప్పు ఫ్యాక్టరీలు బాగా ఎక్కువ ఉన్నట్టున్నాయి అంటాడు అనమాట. ఓకే 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 అంటాడు. ఎంత ఈజీగా అయింది చూసారా? అదే ఈ పని పడదని చెప్తుంది, రాని నీ సంగతి చెప్తానని ఈవిడ గడగడగడగడుతుంది. ఇద్దరి మధ్య పెద్ద గొడవ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది అయ్యా అంటే విడాకుల వరకు వెళ్ళిపోతుంది. అవునా? ఎంత చిన్న విషయం తప్పదు, ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటుంది అనమాట. అయితే ఒక్కొక్కసారి మన ప్రారంభంలో మన తప్పు లేకపోయినా కూడా కొనుక్కునే జరుగుతూ ఉంటాయి. దాన్ని ఏం చేయాలయ్యా అంటే ఓ రోజంతా కర్మ ఈ టైంకి అది సఫలీకృతం అయ్యిందనమాట. అందుకని ప్రతి దానికి కూడా ఒక కర్మ ఏమంటారయ్యా సంగ్రహం అన్నారనమాట. దీన్ని ఇక్కడ ఈ కర్మయోగ శిక్షణ అన్నారు. అందుకని గురువుగారు ఏం చేస్తారయ్యా అంటే ఆయన్ని సేవించడం వల్ల, ఆయన్ని ఆరాధించడం వల్ల, ఆయనకి మనం మరి ఉత్తమమైనటువంటి సేవలు చేయడం వల్ల ఏమవుతుంది అంటే మన కర్మ తెగుతుంది. చూసారా? నేను చెప్తూ ఉంటాను చూసారు, ఆయన ఒక చోట నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆయనకి ఏమనిపించింది అంటే ఒక చోట కూర్చున్నారనమాట. అలా ఒక నిమిషము ఆయనకి కళ్ళు అలా మూసిపోయినట్టు అయ్యాయి అనమాట. మనం ఏమనుకుంటామంటే ఆయన నిద్రలోకి వెళ్ళిపోయాడు, ఈయన కూడా మరి నిద్రపోతున్నాడు ఎక్కడ పడితే అక్కడ, నేను కొరకు తీస్తున్నాను స్వామి కూడా కొరకు తీస్తున్నాడు అని మనం అనుకుంటాం కదా. ఒక గోడ కానుకున్నట్టే అనుకుంటే వెనక ఏమైందంటే ఒక గంట తర్వాత